వెల్కమ్ బ్యాక్ తెలుగు మూవీ రివ్యూస్. తెలుగులో అప్పుడప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ ఎక్స్పెరిమెంట్ మూవీస్ వస్తూ ఉంటాయి. హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా ఆకట్టుకుంటూ కూడా ఉంటాయి. కానీ ఇప్పుడు 100 నిమిషాల సింగిల్ టేక్ మూవీ అంటూ థియేటర్లో ఒక మూవీ రిలీజ్ అయింది. ఆ మూవీ ఏదో కాదు, సూపర్ రాజా గారు నటించిన ఇలాంటి సినిమా మీరెప్పుడు చూసుండరు. ఇంతకీ ఈ సినిమా సంగతి ఏంటంటే, సూపర్ రాజా అనే వ్యక్తి తాను తీసిన ఈ సినిమా గురించి తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఊళ్ళు తిరుగుతూ గత ఏడాదిన్నరగా ప్రమోషన్ చేసుకుంటున్నాడు. మధ్యతరగతి వ్యక్తి సొంతంగా ఈ మూవీకి రైటర్, హీరో, నిర్మాతగా చేశాడు. అయితే ఇవన్నీ ఆయనే సొంతంగా చేయడంతో ఈ మూవీపై చాలా ఆసక్తి కలిగింది. ఈ మూవీ థియేటర్లో ఈ సెప్టెంబర్ 19న రిలీజ్ అయింది. అసలు ఈ 100 నిమిషాల సినిమాని సింగిల్ టేక్లో ఎలా తీసి ఉంటాడా అని సగటు ప్రేక్షకుడు థియేటర్కు వెళ్లారు. కానీ ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువగా వస్తున్నాయి ఈ మూవీకి. కొందరైతే దారుణంగా తిడుతున్నారు కూడా. ఈ మూవీ యొక్క విషయానికి వస్తే, హీరో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ ఆమె ఇతన్ని కాదనుకుని జర్మనీ వెళ్లేందుకు రెడీ అయిపోతుంది. దీంతో ఎలాగైనా సరే ఆమెను కలుసుకోవాలని హైదరాబాద్ సిటీలోని ప్యారడైజ్ నుంచి హీరో అండ్ అతని ఫ్రెండ్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వరకు బైక్ పైన వెళ్తారు. ఇదే ఈ మూవీ యొక్క స్టోరీ. ఓ మోటో వ్లాగింగ్ వీడియోని తీసుకొచ్చి దీని సినిమా అని చెప్పడం విడ్డూరంగా ఉందని చాలామంది ప్రేక్షకులు విమర్శించడమే కాదు, తిట్టడం కూడా మొదలుపెట్టారు. బైక్కి గోప్రో కెమెరా తగిలించి ఓ వీడియో తీసి దాన్ని మూవీ అనేయడం ఏంట్రా బాబు అని విమర్శిస్తున్నారు. అసలు ఇదొక మూవీనా అని తిడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే సినిమా అనేసరికి థ్రిల్, కామెడీ, ఎమోషన్ ఇలా ఏదో ఒకటి కోరుకుంటారు సగటు ప్రేక్షకుడు. కానీ ఇందులో అలాంటివి ఏం లేకపోవడంతో అందరూ తిడుతున్నారు. మరోవైపు కొందరు ఇతడి కష్టాన్ని అభినందిస్తున్నారు. ఇంకొందరేమో సినిమా అని చెప్పి సూపర్ రాజా భలే మోసం చేశాడని అంటున్నారు. ఏది ఏమైనా ఒక కామన్ మ్యాన్ ఇలా సినిమా తీయడం అంటే కొంచెం గ్రేట్ అనే చెప్పవచ్చు. దాన్ని స్క్రీన్ వరకు తీసుకెళ్లాడంటే చాలా గ్రేట్ అని చెప్పవచ్చు. కానీ కొంచెం కంటెంట్ ఉన్న మూవీ తీస్తే బాగుండు.